ఒకవేళ మీ కడుపు పాడై మీరు వెళ్తున్న ట్రైన్లో టాయిలెట్ లేకపోతే మీ పరిస్థితి ఏంటి? బ్రిటిష్ వాళ్ళ కాలంలో రైలులోని థర్డ్ క్లాస్ బోగిలో టాయిలెట్ ఉండేది కాదు. అవును, అంటే ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు థర్డ్ క్లాస్ లో ప్రయాణించే వాళ్ళు పేదవాళ్ళని అనుకునేవారు. వీళ్ళకి టాయిలెట్ అవసరమా ఉంది? వాళ్ళు మనుషులు కాదు కదరా. కానీ తర్వాత వచ్చింది జూలై 2, 1909. అఖిల్ చంద్ర సేన్ అనే ఒక బెంగాలీ వ్యక్తి ఉండేవారు. ఆయన రైల్లో కూర్చునున్నారు. అకస్మాత్తుగా ఆయన కడుపులో గడబడం మొదలైంది. కానీ ఏం చేస్తారు? థర్డ్ క్లాస్ లో టాయిలెట్ లేదు కదా. ఇక తర్వాతి స్టేషన్ రాగానే ఆయన కిందకి దిగి స్టేషన్ లోని టాయిలెట్ వాడటానికి వెళ్లారు. కానీ వెనక నుంచి గార్డు విజిలేశాడు. రైలు కదిలిపోయింది. అఖిల్ బాబు ఒక చేతిలో చెంబు, మరో చేతిలో దోవత పట్టుకుని పరిగెత్తారు. కానీ రైలు వెళ్లిపోయింది. ఇదే వేరే ఎవరైనా అయితే విషయం అక్కడితో ముగిసిపోయేవి. కానీ అఖిల్ గారు పెన్ను, పేపర్ తీసుకుని తనకొచ్చిన అరకొర ఇంగ్లీష్ లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. మీ రైలు గార్డు నా కోసం ఎందుకు ఆగలేదు? అతనిపై ఫైన్ వేయండి, లేదంటే ఈ విషయం మొత్తం నేను మీడియాకు చెప్తాను. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ వ్యక్తికి అన్యాయం జరిగిందనిపించింది. దాంతో వాళ్ళు నెమ్మదిగా కొన్ని సంవత్సరాలలో థర్డ్ క్లాస్ లో కూడా టాయిలెట్లు కట్టించడం మొదలుపెట్టారు. ఈ రోజుకి అఖిల్ సేన్ రాసిన లెటర్ ఢిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియంలో ఉంది. ఒక సామాన్యుడి కడుపు నొప్పి, అతని ధైర్యం వ్యవస్థనే మార్చేయగలవు. మీ శక్తిని ఎప్పుడు మర్చిపోతండి.